అప్పుడే తెచ్చినందుకు వచ్చినందుకు ముచ్చట ముగించకుండానే. కానీ ఆలస్యమైతే గడువు దాటిపోతుంది, వ్రతభంగం అవుతుంది మహారాజా. కానీ అమ్మాయి ఏమంటుందో? తమరు ఊ అంటే ఉలూచిదేవి ఊ అంటుందా? మరి మీరేమంటారు మామగారు? ఏమంటాను, మీరు వెళ్ళక తప్పదంటే నేను తప్పనిసరిగా వెళ్ళమనడం తప్పక తప్పదు. ధన్యులం నాగరాజా. దేవి దేవి, ఏమిటి పిచ్చి? ఎందుకీ కన్నీరు? మన ఆనందానికి అంతరాయాలు లేవనుకున్నాను ప్రభు. ఊరుకో దేవి, నేను మాత్రం సంతోషంగా నిన్ను విడిచిపెడుతున్నానా? మన ఆశయాల కన్నా ఆనందాల కన్నా ధర్మం గొప్పది కదా. నాలో ఈ అశాంతి రగిలించటం ధర్మమా? ఈ అశాంతి ఎంతకాలం దేవి? ఏమో, సర్వస్వము మీరేనని నమ్మి సేవించి జీవించే ఈ దీనురాలను మరవరుగా మరచిపోయినా ఏ మోహన మంత్రమో వేసి పూలదండను చేసి తిరిగి స్వాధీనం చేసుకుంటావుగా. దేవి, నా జీవితమే నీది. నా ప్రార్థన అంగీకరించు, సంతోషంగా నన్ను పంపు. మోసం మోసం మహారాజా, మోసం. మన వాళ్ళేరి ఏరి ఏరి విశారదా, నాగకన్యలు మనల్ని నాగలోకం తీసుకువెళ్లారా? అలాగే మన వాళ్ళందరినీ ఏ దేవకన్యలో నాగలోకం తీసుకువెళ్లారేమో. పోయారు, నాగలోకానికి పోయారు మహారాజా. వాళ్ళని వదిలి నేను ఉండలేను, మరవపోదాం. ఎక్కడికి పోతావయ్యా వెర్రి బ్రాహ్మణ? మన కోసం ఎదురు చూచి చూచి ఇక రామనుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళుంటారు. మనం ముందుకు పోదాం పద. అంతేనంటారా? అందుకు సందేహమా? పోదాం. భుజంబులవాడు మృగరాజమత్యంబు కురికి పుచ్చుకొను నిన్నడుమువాడు. ఏమిటది కుమారి? ఏమైతే నీకి? నేను ఎదుగురాని రహస్యాలున్నాయా? అయితే తప్పకుండా చూడాలి. ఇస్తావా లేదా? ఇస్తావా? ఏమిటమ్మా ఇది? నీ రకలేనా? చూశారా స్వామి, మరదలు శృంగార కవిత్వం ప్రారంభించింది. ఆనాడు నువ్వు సరాసరి సందేశంతో పాటు నా వద్దకు దూతనే పంపించావుగా. మాటకు మాట చెల్లించారు. మరి మా అర్జునుడు ఎక్కడున్నాడో? దగ్గరికే వస్తున్నాడు. ప్రస్తుతం మణిపురంలో ఉన్నాడు. ఆహా, నా అదృష్టమేమో. ఎవరది? అది కాదు, అతడే. అవునే, ఎవరే ఈ అందగాడు? అందాల రాశిని ఆదరించేనని విందై విచ్చేసిన చందమామేమో. ఎవరు వీరు? కలకల నవ్వులతో మా కమ్మని నిద్రకు భంగం కలిగించిన కమ్మ తిమ్మెరలు వీరెవరు? మాటకారి, ఇది మహారాజుల ఏకాంతోద్యానవనం. ఇందరు కాంతలు చెంతనుండగా ఎంత వారికైనా ఏకాంతం ఎక్కడిది? ఇంతకు మీరెవరు? మేము మహారాజు చెలికాండం. బాగు బాగు, అంతటి మహారాజుకు ఆడపిల్లల అంగరక్షకులు పోయి కాలం తలకిందులైపోయింది. ఏమిటా పలవరింత? కలత నిద్రలో కలవరింత. తాము పలకరించినందుకు ధన్యుణ్ణి. ఇక దయచేయండి. మా సీమకు వచ్చి మమ్మే ఆజ్ఞాపించే సాహసమా? ఎవరు మీరు? సరసమైన సాహసమే. గురుదేవులు ద్రోణాచార్యులు మన్నించిన శిష్యులం. ఆ అర్హత ఒక్క విజయునిదే. ఆహా, తాము విజయాభిమానులా? అతనిది అలవిమాలిన ఆడంబరం, అన్నల చాటు ఆర్భాటం. అహో, బహు రమ్యంగా ఉంది పరనింద. తాము
గాంధీవి కన్నా ఘనులన్నమాట. కామ సకల శస్త్రాస్త్ర లాఘవ నైపుణిలో, సమ్మోహన విద్యలో మాకు మేమే సాటి. అవునవును, ప్రగల్భాలలోనూ మీకు మీరే సాటి. తామేనా తక్కువ వారు? విశ్వాసం లేకపోతే వినోదానికైనా పరీక్షించరాదు. చాలు, గడుసుగా వచ్చి దుడుసుగా పలికినందుకు ఘనంగా శిక్షించాలి. ఆ, ఈ రవ్వంతకు మనం పూనుకోవాలా? మహారాజు వింటే వెంటనే తగిన సత్కారం చేస్తారు. చెప్పు చేద్దాం, పదండి. అవునవును. ఆగండి ఆగండి, రమ్మనకుండా వచ్చి పొమ్మనక ముందే పోవడమే ఎందుకీ తొందర? మామకు ఆగమన వార్త, మామకాగా మన వార్త మహారాజుకు మనవి చెయ్యండి. సరస సత్కారాలకు సిద్ధమేనని విన్నవింది. ఇక సుందరాంగులు మందగమనంతో తరలిపోవచ్చు. దొరికావు. నేను మహారాజా. నువ్వా మహానుభావా? రండి చాలను. మహారాజా, తమరు నానాటికి చిన్న పిల్లలైపోతున్నారే. ఏం చేయను బావా, వయసు వైభోగం అంతా మహారాణి గారితోనే పోయి. ఈ ఇంటికి దీపం ఆధారం అంతా మా చిత్రాంగదనా. ఆమెనే కొడుకనుకుని ఏదో ముచ్చట తీసుకుంటున్నాను. ఆమెకు పెళ్లి పేరెంట్ అయి 4 పిల్లలు పుట్టే వరకు ఈ పిల్లలతోనే కాలక్షేపం. అదెంత భాగ్యం మహారాజా. కళ్యాణ గడియ తోసుకొస్తే అల్లుడు తనంతటి తానే వెతుక్కుంటూ తమ దర్శనానికే వస్తాడు. మహారాజా, 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 మహారాజా. మల్లిక, ఎందుకే ఈ ఆవేశం? గడుసు పిల్ల ఎవరినో తారసిల్లితే తగిన పాఠం చెప్పుంటాడు. ఆ ఆక్రోశం తమ ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. వేళాపడలేదు కానీ వేళాపడం చాలండి బావగారు. తారసలితో మటుకు తారకం లేకుండా దురుసుగా మాట్లాడతారా? రాకుమార్తో సరసాలాడడానికి సాహసిస్తాడా? రాకుమార్తో ససాలే? ఎవరా సాహసి? ఎవరో పరదేశి కురువీరులట, ద్రోణాచార్య వారి శిశువుడట. రాకుమారి మేము రాజ ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా తారసిల్లాడు. తమరు మామ కావాలట మహారాజా. నేను మామ కావాలా? మామే ఇదేదో తేల్చవలసిందే మహారాజా. అవును, తేల్చవలసిందే. యువరాజు గారిని కూడా రమ్మని చెప్పు. పదండి పదండి పదండి. మళ్ళీ పీఠం వేస్తున్నారే మహారాజా. ముందు చెప్తాను. మీరుంటే ఉండండి, నేను మాత్రం ఉండను. ఉండాలంటే ఉండను. అరుగో మహారాజు గారు. కన్యను అవమానించింది ఈ సాహస్య మహారాజా. ఇతడేనా? అభివాదనం మహారాజా. బాగు బాగు. మా పరోక్షంలో తిరస్కారం, మా సమక్షంలో నమస్కారం. మాకు తెలియకుండా మా సీమలో ప్రవేశించి, మా ఉద్యానంలో విశ్రమించి, మా పిల్లలతో వేళకొడలాడుతూ మా సంబంధానికే వర్తమానం పంపిస్తావా? సావధానంగా విని సత్కరించండి మహారాజా. అంతా వినే మాట్లాడుతున్నావు. నీవా మాకు హెచ్చరిక చేసేది? ఇలా చూడు, నువ్వు కురువీరుడువేనా? ద్రోణాచార్యుని శిష్యుడివేనా? ముమ్మాటికి నిజమే మహారాజా. ద్రుపదుని బంధించి తెచ్చి గురుదక్షిణ సమర్పించిన దౌర్బలశాలి.